హాయ్ అండి అందరికీ. ఏం చేస్తున్నారు? ఫెస్టివల్ షాపింగ్ స్టార్ట్ అయిపోయిందా లేదా? నేనైతే ఈ ఇయర్ అసలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఫెస్టివల్ షాపింగ్ అని అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే మా వారు ఆయనకి ఏదైనా నచ్చినా లేదంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా నచ్చినా వెంటనే తీసుకొచ్చేస్తూ ఉంటారు. శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ. అలాగే ఇంచుమించుగా ఇంట్లో ఒక 15 చీరల వరకు కొత్తవి ఉన్నాయన్నమాట అండి. అందుకని చెప్పేసి ఇంక ఇయర్ కొత్తవి కొనకూడదు అని అనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ అలానే అనుకుంటాను. కానీ ఖచ్చితంగా మా వారు పిల్లలకి ఆయనకి తీసుకుంటానని చెప్పి నన్ను తీసుకుని వెళ్తారు. అక్కడ ఖచ్చితంగా నాకు 2, 3 చీరలు తీసుకుంటారు. అలాగే అవి వచ్చేసి అటకెక్కేస్తాయి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బయటకు వస్తాయి అనమాట. ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతుంది. ఇప్పుడే కాదండి, నాకు పెళ్ళికి ముందు కూడా ఏంటంటే ఫెస్టివల్ వస్తుంది షాపింగ్ చేయాలనే థాట్ నాకు రాకముందే మా అమ్మ నాన్నలు నాకు బట్టలు తీసేవారు. మ్యాచింగ్ బ్యాంగిల్స్ అవన్నీ ఇంకా అమ్మ చూసుకునేవారు. పెళ్ళైన తర్వాత నుంచి కూడా మా వారేంటంటే పండగ వస్తుంది, నీకు శారీస్ ఉన్నాయా లేదా, స్టిచ్చింగ్కి ఇచ్చుకున్నావా లేదా, బ్యాంగిల్స్ కావాలా, బ్యాండ్స్ కావాలా, ఇవన్నీ ఆయన అడుగుతారు. కుదిరితే నేను తీసుకెళ్తాను, లేదంటే నువ్వు వెళ్ళి తెచ్చేసుకుందు కానీ అని ఆయనే గుర్తు చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు కూడా ఒక 1 వీక్ నుంచి స్టిచ్చింగ్కి ఇచ్చావా అని నెమ్మదిగా అడిగారు. ఈరోజు పొద్దునైతే శుభ్రంగా గడ్డి పెట్టారనమాట. నేను రోజు అంటూనే ఉంటాను, నువ్వు లాస్ట్ మినిట్ వరకు కదలవు, అప్పుడు లాస్ట్లో పరుగులు పెడతావన్నమాట టైలర్ దగ్గరికి. ఇది అయిపోయిందా ఇది అయిపోయిందా అని చెప్పేసి నన్ను తినేస్తావు, వెళ్ళి తీసుకురండి అని చెప్పేసి ఫుల్గా గడ్డి పెట్టెళ్ళారు. అందుకని చెప్పేసి స్టిచ్చింగ్కి ఇద్దామని అయితే తీసాను. అంటే ఇంట్లో ఇద్దరు ఉంటారండి. ఒకళ్ళు వద్దులే ఈ ఉన్నాయి కదా సర్దుకుపోదామని చెప్పేసి, ఒకళ్ళు ఉంటారు ఎన్నున్నా సరే లేదు ఇంకోటి తెచ్చుకొని కొత్త తెచ్చుకుందాం అని చెప్పేసి. మరి మీ ఇంట్లో మీరు ఏ రకమో ఒకసారి నాకు కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ కూడా చేయండి. బాయ్.